బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మీకు అడ్రస్ కనిపిస్తుంది. అడ్రస్లో ఎంక్వైరీ చేసి డైరెక్ట్గా బిల్లింగ్ ఓనర్తో మాట్లాడుకుని బ్యాంకు కట్టవలసిన లోన్ మీరు టేకప్ చేసి లేదా డబ్బులు చెల్లించి డైరెక్ట్గా ఓనర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు. ఈ విధంగా చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కలిసి వస్తాయి. థర్డ్ పార్టీ బ్యాంక్ రిజిస్ట్రేషన్ ఉండదు. ఈ ప్రాపర్టీ వచ్చి విజయవాడ ఎన్కేపాడులో ఒక కెనరా బ్యాంకులో ఒక ల్యాండ్ అయితే సేల్కి ఉందండి. ప్లాట్ నెంబర్ 19, మీకు ఆర్ఎస్ నెంబర్ కూడా ఇచ్చాము. ఎన్కేపాడు గ్రామ పరిధిలో 187 గజాల చదరపు గజాల ల్యాండ్, మంచి ప్రైమ్ లొకేషనేనండి. 20,94,000 ఆర్పి ప్రైజ్ అయితే పెట్టారు. ఇది ఆక్షన్ డేట్ వచ్చేసి మే నెల 20వ తారీఖు అయితే ఉంది. ఇది కూడా చూడండి ఒకసారి. ఇది వచ్చేసి యూనియన్ బ్యాంకులో ఉందండి. 15,72,000 యూనియన్ బ్యాంకు. ఇది కూడా ఒక ల్యాండ్. ఇది మొత్తం 272 చదరపు గజాల్లో ఒక అపార్ట్మెంట్ ప్లాట్. ఇది 600 చదరపు అడుగుల్లో ఉంది. లొకేషన్ వచ్చి రామర్పాడు, విజయవాడ. 15,72,000 ప్రైజ్కి ఈ ప్రాపర్టీ అయితే ఆక్షన్కి అయితే ఉంది. 15 మే. ఇది వచ్చేసి 29,58,522. ఇది వచ్చేసి లొకేషన్ వచ్చి ప్లాట్ నెంబర్ అండి TF3 అపార్ట్మెంట్లో ప్లాట్. ఇది తాడేపల్లి లొకేషను, తాడేపల్లి, విజయవాడ. 29,58,522 ఆర్పి ప్రైజ్ అయితే పెట్టారు. ఇది మే నెల 31వ తారీఖు ఆక్షన్ అయితే ఉంది. ఈలోపు డైరెక్ట్గా ఓనర్తో కొనుక్కోండి. ఇది వచ్చేసి గుంటూరు అండి. గుంటూరులో 12 లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే సేలుకుంది. చిలుమూరు గ్రామ పంచాయతీ, గుంటూరు జిల్లా, కొల్లూరు, గుంటూరు. 12 లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే సేలుకుందండి. 18 మే ఆక్షన్ డేట్ అయితే ఇచ్చారు. 19వ తారీఖు ఆక్షన్ అండి. 18వ తారీఖు డబ్బులు కట్టాలి. ఇది వచ్చేసి 6 లక్షల రూపాయలకి గుంటూరు ప్రైమ్ లొకేషన్లో. ఇది మొత్తం వచ్చేసి సైటు ఎడ్లపాడు, గుంటూరు. దీని కాస్ట్ వచ్చేసి 6 లక్షల రూపాయలు అయితే ఉందండి. ఇది మే 19వ తారీఖు అయితే ఆక్షన్ అయితే ఉంది. ఇది కూడా ఒకసారి చూడండి. గుంటూరు మంచి ప్రైమ్ లొకేషన్లో. ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,90,000 రూపాయలకి పల్నాడు జిల్లా నరసరావుపేట రిజిస్ట్రేషన్లో. మొత్తం చదరపు గజాల్లో చదరపు మీటర్లు 99 చదరపు గజాలండి. సత్తెనపల్లి, గుంటూరు లొకేషన్లో ఈ ల్యాండ్ అయితే సేల్కుంది. కాస్ట్ ఆర్పి ప్రైజ్ వచ్చి 5,90,000 అయితే పెట్టారు. ఇది ఆక్షన్ డేట్ వచ్చి 27వ తారీఖు ఆక్షను. ఇది గుంటూరులోని చిరకలూరిపేటలో బిల్డింగ్ అండి. ఇది ల్యాండ్తో కలిపి ఉన్నటువంటి బిల్డింగ్. ఇది చాలా చిలకలూరిపేట, గుంటూరు లొకేషన్లో. ఇది ఆర్పి ప్రైజ్ వచ్చి 2,25,00,000 అయితే పెట్టారు. చాలా పెద్ద బిల్డింగ్ అయి ఉంటుంది. 13 మే అయితే ఇది ఆక్షన్ అయితే ఉందండి. ఇది ఎవరన్నా ఉన్నట్లయితే ఇంట్రెస్ట్గా చూడండి. ఇది వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. ఇది గుంటూరు జిల్లా పత్తిపాడు లొకేషన్లో 38 సెంట్లు విస్తీర్ణంలో 25 సెంట్లు అన్నమాట. ఇది ఒక పొలం అండి. పత్తిపాడు, గుంటూరు లొకేషన్లో 361 చదరపు గజాలు. ఇది 14 లక్షలు అయితే ఆర్పి ప్రైజ్ అయితే పెట్టారు. నేను పైన స్క్రీన్ మీద ఇస్తున్నాను, మీరు చూడండి డీటెయిల్స్ అన్నీ. ఇది కూడా ఒక ల్యాండ్ అండి. చాలా సరిహద్దులు అయితే ఉన్నాయి. 240 చదరపు గజాలు. రోడ్లు వచ్చి 28, 36 రోడ్లు అయితే ఉన్నాయి. మొత్తం 350 చదరపు గజాలండి. నల్లపాడు, గుంటూరులో 90 లక్షలు ఆర్పి ప్రైజ్ అయితే పెట్టారు. ఆక్షన్ డేట్ వచ్చి 13వ తారీఖు అయితే ఆక్షన్ ఉంది.
అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ నాయుడు. ఎన్ఎస్ఎన్ ప్రాపర్టీస్ విజయవాడ, గుంటూరు. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ బ్యాంక్ నేము, ప్రాపర్టీ అడ్రస్, ఏజెన్సీ ఫోన్ నెంబర్ కూడా డైరెక్ట్గా మీకు చెప్తానండి వీడియోలో. ప్రతిరోజు కూడా 10 ప్రాపర్టీస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ప్రతిరోజు కూడా గుంటూరు, విజయవాడ కొత్తగా వచ్చిన లిస్ట్ చెప్తాను. అసలు ఈ ప్రాపర్టీస్ కొనొచ్చా లేదా అనేది వీడియో చివరిలో అయితే చెప్తాను, అది కూడా చూడండి. ఈ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు మనం చూడవలసిన డీటెయిల్స్ అయితే చెప్తానండి. లీగల్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. కోర్టు కేసుల గురించి కూడా ప్రాపర్టీ చుట్టుపక్కల అయితే మనం అయితే ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రాపర్టీ ఓనరు బ్యాంక్ ఇచ్చిన టైంలోపు ఎందుకు అమ్ముకోలేకపోయాడు అనేది, మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్న అమౌంట్ లోన్ తీసుకున్నాడా అనేది కూడా మనం చూసుకోవాలి. మనం కొనుగోలు చేసినప్పుడు మొత్తం వైట్ అమౌంట్ అయితే ఇవ్వాలి. సుమారుగా ఒక 50 లక్షలు పెట్టి మనం ప్రాపర్టీ కొంటే 50 లక్షలు కూడా మనం వైట్ అమౌంట్ అయితే ఇవ్వాలి. ఆ అమౌంట్ కూడా మనం ఐటీ రిటర్న్స్కి చూపించుకోవాల్సి ఉంటుంది. ఇది వడ్డీ కూడా ఎంత పడుతుందంటే, మనకి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ వడ్డీ వచ్చేసి 12% వరకు కూడా పడుతుందండి. వెంటనే అదే బ్యాంకులో అయితే లోన్ అయితే ఎవరు, వేరే బ్యాంకులో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఇదివరకు లాగా గంట కొట్టి బ్యాంకులో అయితే ఆక్షన్ అయితే పెట్టట్లేదండి. ప్రైవేట్ ఏజెన్సీస్కి అయితే ఇచ్చారు. ప్రైవేట్ ఏజెన్సీస్ వాళ్ళే ఆన్లైన్లో అయితే ఈ ఆక్షన్ అయితే చేస్తూ ఉంటారు. మనం వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనం ప్రాపర్టీ అయితే కొనుగోలు చేయడం. ఈ ప్రాపర్టీ కొన్న తర్వాత మనం వేరే వాళ్ళకి అమ్మాలి అంటే కనుక కొనుక్కుంటారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే అమౌంట్ అనేది తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత స్టక్ అయిపోతే అవసరమైనప్పుడు మనకు ఉపయోగపడాలి ప్రాపర్టీ. అలాగే మీరు నేను ఇచ్చిన లిస్టులో చూసి బ్యాంకుని కలిసి ప్రాపర్టీ చూసినప్పుడు మన ఛానల్ కింద వాట్సాప్ లింక్ అయితే ఇస్తానండి. ఆ లింక్లో జాయిన్ అయ్యి ఆ ఫోటోలు పెడితే ఎవరొకరికి ఉపయోగకరంగా ఉంటుంది, ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక. అలాగే కింద మా ఆఫీసు అడ్రస్ కూడా ఇస్తాను. మమ్మల్ని కలిసినట్లయితే ఈ ప్రాపర్టీస్ గురించి డాక్యుమెంట్ వెరిఫికేషను, ప్రాపర్టీకి వచ్చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంక్వైరీ, వెబ్సైట్లో లాగిన్, రిజిస్ట్రేషన్ మొత్తం కూడా మనమే దగ్గర నుంచి చేపిస్తాము. ఒకవేళ మీరు డైరెక్ట్గా కొనుక్కోండి, లేదు మమ్మల్ని కలిస్తే కనుక 1% కమిషన్ అయితే మేము తీసుకుంటాము. ఏ ప్రాపర్టీ అయినా ఎవరైతే మీకు చూపించినా పర్లేదు, ఏ యూట్యూబ్ ఛానల్లో ఉన్నా పర్లేదు, మనమైతే సేల్ అయితే చేసి పెడతామండి.